ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్యములో తట్టుడి మీకు తీయబడును అనేటువంటి మాటని మనము చదివాం. ఆ పై వాక్యములో అడుగుడి మీకు ఇవ్వబడునని, వెతుకుడి మీకు దొరుకునని, ఆ రెండు విషయాలను కూడా మనము గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రభు అట తట్టు ప్రతివానికి కూడా తీయబడును అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. మరి మనము దేనిని తట్టాలి? తడితేనే మనకు తీయబడుతుందట. తట్టినప్పుడే మనము మన కొరకు తీయబడేటువంటి ద్వారాలు ఉన్నాయి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈనాడు మనం గమనించినప్పుడు కొంతమంది అడగటం మానేశారు, వెతకటం మానేశారు, తట్టడం మానేశారు. ఎందుకు అనంటే మేము ఎన్నో దినాల నుంచి అడుగుతూనే ఉన్నాం, తడుతూనే ఉన్నాం, వెతుకుతూనే ఉన్నాం, కానీ మా జీవితంలో కార్యాలు మాత్రము వెంటనే ప్రభు జరిగించట్లేదు, కనుక మేము వీటినన్నిటినీ మానేసాము అంటారు. కానీ దేవుని వాక్యం అలాగ సెలవీయట్లేదండి. దేవుని వాక్యము మనకి ఎలా తెలియపరుస్తుంది అనంటే, అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ప్రాముఖ్యంగా మనము తట్టినప్పుడు మన కొరకు తీయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి దేనిని తట్టాలి అనంటే, చూడండి, మన కొరకు ప్రభు అట ఆకాశ వాకిళ్లను ఆయన విప్పే దేవుడట. ఆకాశమందు ఆయన తన వాకిళ్లను విప్పుతున్నాడంట. కనుక ప్రార్థనలో నీవు తట్టాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నీవు తట్టాలి. ప్రార్థన అనే తలుపులను నువ్వు తట్టాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు విషయంలో ఈ రీతిగా నడుచుకుంటావో, ప్రభు నీ కొరకు తీయబడిన ఆ ద్వారాలను నువ్వు చూస్తావు. నీ కొరకు ప్రభు తలుపులు తీస్తున్నాడంట, ఆశీర్వాదపు తలుపులు తీస్తాడట, దీవెనకరమైన తలుపులు తీస్తాడట. ఇంకా చెప్పాలి అని అంటే, ఏ ద్వారాలైతే మూయబడ్డాయో ప్రతి ద్వారాలు నీ కొరకు నా దేవుడు తెరుస్తాడు అనేది వాస్తవం. కనుక నా దేవుని బిడ్డలారా, అసలు తట్టకుండానే నీ కొరకు తీయబడాలంటే ఎట్లా? కనుక తట్టండి, ప్రార్థనలో తట్టండి, ప్రభువుని అడగండి. ఆయన హృదయము చూడండి, ఆయన హృదయం ఎటువంటిదనంటే, మన దేవుడు కనికరము కలిగిన దేవుడు. కనుక మానక ప్రార్థన చేస్తున్నటువంటి వారి పట్ల నిశ్చయముగా ఆశీర్వాదాన్ని దయచేసేవాడు. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఇదిగోనైనా ఈ ఉదయకాలం ముందు నా ప్రభా, మేము తట్టాలని అయా ఆ రీతిగా నైనా నా దేవ మేము తట్టినప్పుడు నా ప్రభా మా కొరకునైనా తలుపులు తీయబడతాయని మీరు సెలవిచ్చారు. కనుక ఇదిగో కృపలోనైనా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని యేసునామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.